నమస్తే, వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానంకు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటల నుండి క్యూ లైన్లో భక్తులు పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం హెల్త్ క్యాంపులు, మంచినీటి వసతులు దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా ఏర్పాటు చేశారు. బీరంగూడ శైవ క్షేత్రాన్ని దర్శించుకున్నటకు పటాన్ చెరువు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నామన్నారు. पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायु नवरान्दादे मल्लिकार्जुनस्वामी वरप्रसाद सिद्धिरस्तु ఏవైతే టికెట్లు ఉన్నాయో దాంట్లో ఉన్న గోత్రనామాలు అందరూ కూడా చదువుతాను. సరిగ్గా ఇప్పించకపోయినా లాస్ట్ మళ్ళీ మీద
దేశమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచమంతా శివభక్తుల ఆలయాల్లో వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళు ఎక్కడ చూసినా కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. భక్తి మార్గం బాగా పెరిగి ఎక్కడికక్కడ భక్తులు వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పటాన్చేరు నియోజకవర్గంలో శివాలయాలే కానీ మల్లన్న టెంపుల్లే కానీ అమ్మవారి టెంపుల్లే కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత 200 పైచిలకు టెంపుల్ కట్టి వారి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజల సహకారాన్ని తీసుకొని ప్రజల ఆశీస్సులను తీసుకొని తప్పకుండా రాబో కాలంలో ఇక మన ప్రాంతంలో ఇక టెంపుల్సే కానీ తప్పకుండా ప్రజల కోరిక మేరకు వారి ఆలోచన మేరకే ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు బీరంగూడ శివాలయంలో చాలా పవిత్రమైన టెంపుల్ బీరంగూడ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవడము అదృష్టంగా భావిస్తూ మనము రాబో కాలంలో మన ప్రాంతం అంతా రైతాంగం అంతా పుష్కలంగా వర్షాలు పడి సుభిక్షంగా రైతాంగం అంతా ఉండాలని చెప్పి ఆ శివుని కోరుకుంటాము. హెల్త్ ప్రాబ్లం వారికి సంభవిస్తే మరి ఇక్కడ 3 హాస్పిటల్స్ క్యాంపులు పెట్టారు. పనిషి హాస్పిటల్, మెడికోర్ హాస్పిటల్, పిఎన్జి హాస్పిటల్. ఈ 3 హాస్పిటల్ వాళ్ళు వారి యొక్క అంబులెన్స్, స్ట్రక్చర్స్, డాక్టర్స్, మెడిసిన్స్ వారి ద్వారా భక్తులకు ఏదైతే మెడిసిన్స్ కానీ డాక్టర్స్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ చాలా సమస్య ఉంది. ఆ పార్కింగ్ విషయంలో డిఎస్పీ గారు వారి యొక్క పోలీసు సహకారంతో పెద్ద ఎత్తున మరి ఇక్కడ బెటాలియన్ దించాడు. వారి సహకారంతో పార్కింగ్కు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ యొక్క భక్తులకు ఇచ్చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లతోటి మరి యొక్క టెంపుల్ నుంచి మా ఈవో గారు, మరి ఇక్కడ పంతులు గారు, మా పాలక మండలి తరఫున అందరికీ ప్రతి ఒక్క భక్తులకి ఇచ్చేసి వారి దర్శన భాగ్యము తృప్తిగా జరగాలని కోరుకుంటున్నాం. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట, అమీన్పూర్ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయం 2 గంటలకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి 6 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది. 6 గంటల నుంచి ధర్మ దర్శనము క్యూ లైన్ మొదలయ్యింది. మరి ఈ క్యూ లైన్లో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు. వారు రావడం జరిగింది. మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క పాలకవర్గం తరఫున మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఈ యొక్క క్యూ లైన్లలో వాటర్ సప్లై మరి యొక్క టెంపుల్ పైన మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది. దాని ద్వారా వాటర్ లైన్ కలెక్షన్ ఇచ్చి అన్ని క్యూ లైన్లో వాటర్ పాయింట్లు ఇచ్చి అందరికీ భక్తులకు వాటర్ పోయిస్తున్నాము. మరి భక్తులు వచ్చిన